ఒక రోజు శాంటా క్లాజ్ పిల్లలందరికీ గిఫ్ట్స్ ఇచ్చి ప్రశాంతమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చుంటాడు. శాంటా క్లాజ్ చాలా బాధగా కనిపిస్తాడు. అప్పుడు ఒక జింక వచ్చి, ఎందుకు అంత బాధగా ఉన్నావు? ఏం జరిగింది అని అడుగుతుంది. శాంటా బాధపడుతూ నేను అందరికి బహుమతులు ఇస్తాను, పిల్లలు అందరి గురించి ఆలోచిస్తాను. కానీ నాకోసం ఎవరు ఎప్పుడు బహుమతి ఇవ్వలేదు అని చాలా బాధపడుతూ ఉంటాడు. పిల్లలు మన బహుమతులు కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని శాంటా జింకలకి చెప్పి మళ్లీ ఆకాశంలోకి ఎగురుతారు. శాంటా ట్వింకిల్ అనే నగరానికి చేరుతాడు. అక్కడ అంత నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడా పిల్లలు హడావిడి లేదు, మరియు లైట్లు కూడా ఏ ఇంట్లో వెలిగి లేవు. శాంటా అనుమానంగా చూస్తూ, ఏంటి ఈ నగరం ఇంత నిశ్శబ్దంగా ఉంది అని అనుకుంటూ క్లాక్ టవర్ దగ్గరికి చేరుకుంటాడు. ఇంతలో టైం 12 అవుతుంది. పిల్లలు అందరూ సడన్గా మెర్రీ క్రిస్మస్ అని చెప్తూ శాంటా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలింతలు ఇస్తారు. అందులో ఒక అమ్మాయి వచ్చి శాంటాకి బహుమతి ఇస్తుంది. శాంటా చాలా సంతోషంగా తీసుకుంటాడు. పిల్లలు అందరూ కలిసి శాంటాతో కేక్ కట్ చేయిస్తారు. శాంటా సంతోషంగా పిల్లలకి బహుమతులు ఇచ్చి ఆకాశంలోకి ఎగిరిపోతాడు.